సో ఇంతకుముందేమో అసలు డీలిమిటేషన్ ఉండదు అన్నారు. డీలిమిటేషన్ ఉండదు అంటే 2029 ఎన్నికలు ఉండాలి. జనరల్ ఇప్పుడు దాని ప్రకారం 2028లో ఎన్నికలు ఉండాలి, వచ్చే ఎన్నికలు. 2029లో పెడుతున్నారంటే 100% జమిలీకి పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కేంద్ర కేబినెట్ ఆమోదమట. ఈ సమావేశంలోనే ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్. 2-3 రోజుల్లో కీలక బిల్లు, ఎంపీలంతా హాజరు కావాలంటూ కాంగ్రెస్ బీజేపీ విప్ జారీ అంటూ చూస్తాను. సో జమిలీకి గ్రీన్ సిగ్నల్. దేశమంతా జమిలీ జపం నడుస్తోంది. గత కొంతకాలంగా జమిలీని తీసుకొచ్చేందుకు కేంద్రంలో బీజేపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. గురువారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెల 13-14 తేదీలో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు జారీ చేశాయి. కాగా జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలో కోవిడ్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్రం జమిలీకే మొగ్గు చూపుతుండటంతో దీనికోసం ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు సమాయత్తమవుతోంది. మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, ఇవి పూర్తయిన 100 రోజులపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితా వినియోగించినారు. మరోవైపు జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లుకు సిఫారసు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 100% జమిలీ ఎన్నికలు జరిగి తీరాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా అంటే 2023 నవంబర్ డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. 2024 ఏప్రిల్ మేలోనేమో ఏది పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. తర్వాతనేమో జూబ్లీ ఎలక్షన్ జరిగింది. ఇప్పుడేమో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. తర్వాతనేమో ఎంపీడీ జెడ్పీ జరుగుతున్నాయి. తర్వాత జిహెచ్ఎంసీ. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు తమ పాలనపైన దృష్టి పెట్టాల్సింది పోయి ఈరోజు ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల చుట్టే తిరుగుతూ ఉన్నారు. వాడికి 5 సంవత్సరాల సమయం ఇస్తే వాడు ఏం పాలిస్తాడు? ఆ పాలకుడు అన్ని ఎలక్షన్ చుట్టూ తిరుగుతాయి. కేసీఆర్ హయాంలో అన్ని బై ఎలక్షన్సే, రేవంత్ రెడ్డి హయాంలో అన్ని ఎలక్షన్సే. ఇక పార్టీ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్కు వీళ్ళు ఏం చేస్తారు? ఇక ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉంటే. అందుకే ఇప్పుడు మోడీ ఉన్నాడు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయన ప్రధాని కదా. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ వారం 10 రోజులు అక్కడ తిష్టి వేస్తూ ఉన్నాడు. ఆ సమయం వృధా అయినట్టే కదా. ప్రభుత్వపరమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం పోతే ఓకే, కానీ ఎన్నికల ప్రచారం పోతున్నారు కదా. సో దీనికి ఇదంతా రూపుమాపాలంటే 100% ఒకటేసారి అసెంబ్లీ పార్లమెంట్ జరగాలి. 100 రోజుల్లోపు మిగతా ఎన్నికలు జరగాలి. ఇది ఇలాంటి ప్రాసెస్. జమిలీ ఎన్నికలు జరిగితేనే ఇటు ఖర్చు తగ్గుతుంది, పాలకులకు కూడా 5 సంవత్సరాల సమయం ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేయాలి అన్నా కానీ, ఏమైనా సంస్కరణలు తీసుకురావాలన్నా కానీ 5 సంవత్సరాల సమయం వస్తుంది. అది జరగాలని చెప్పేసి మేము కోరుతాను. జమిలీ ఎన్నికలు జరిగితేనే బాగుంటుంది. దానికి ఖచ్చితంగా మేమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రాంతీయ పార్టీల గొంతు అణచివేయడం అంటూ చూస్తాను. ఏముండదు, అంత ప్రాంతీయ పార్టీలు అణచివేయడం ఏముండదు. జమిలీ ఎన్నికలు జరిగి తీరాల్సిందే.